తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా 23వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరగనుంది. 16న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ధ్వజారోహణం జరగనుంది. సాయంత్రం 5:43 నుంచి 6:15 వరకు మీనలగ్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 8 గంటలకు చినశేష వాహన సేవ, అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ జరగనుంది. 26న ఉదయం 8 గంటలకు సింహవాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు. 27 ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ జరగనుంది. 28 ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో దర్శనమిస్తారు స్వామివారు. అదే రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 29 ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు గజవాహన సేవ ఉంటుంది. 30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 1 ఉదయం 7 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.